నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ పై కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. నీటిని తోడేసి బోరింగ్ మెషినరీని గ్యాస్ కట్టర్స్ తో తొలగించాలని నిర్ణయించామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ తర్వాత ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ మైనర్స్ కలిసి స్టీల్లోకి వెళ్లనున్నారు. చిక్కుకుపోయిన 8 మంది కోసం సీరియస్ గానే ప్రయత్నించనున్నారు. ఈ మొత్తం ఆపరేషన్ ని 2 రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. चल रहा है बिल्कुल इधर 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 वो पानी आ रहा है ये रोको ये देखो ऊपर मारो పూర్తి స్థాయిలో డీవాటరింగ్ చేయడం జరుగుతుంది. డీవాటరింగ్ చేసి ఆ టనల్ బోరింగ్ మిషన్ ఏదైతే కొలాప్స్ అయిపోయిందో గ్యాస్ కట్టర్స్ ఉపయోగించి అది కట్ చేసి తీసేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కలిసి అదేవిధంగా ఈ ర్యాట్ మైనర్ సర్వీసెస్లో కూడా వారు తీసుకొని ఈ రెస్క్యూ చేసే వాళ్ళని రిస్క్ తీసుకోకుండా ఆ సిల్ట్ లోపలికి వెళ్ళిపోయి మరి 8 మంది ఎవరైతే మిస్సింగ్ ఉన్నారో వాళ్ళ కోసం మరి సీరియస్ ప్రయత్నం చేయబోతున్నాము.